దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశం యెషయా గ్రంథం 33 అధ్యాయము 14 వచనము. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును. దేవుని కృపలో నిన్నటి దినమున సియోను శిఖర అనుభవం అని కొన్ని ఆధ్యాత్మికమైన విషయంలో దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఈనాటి మరికొన్ని దేవుడు ఈ యొక్క ఆధ్యాత్మికమైన విషయాలు సియోను శిఖర అనుభవం గురించి నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములు. ఆమేన్. చిన్న గిన్నె ఒలీవల నూనె రావాలంటే కనీసం 100 గ్రాములు లేకపోతే 150 గ్రాముల ఒలీవల కాయలను గానుగలో వేయబడాలి. అలాగు నలిగిపోతే ఆ మాత్రం చిన్న గిన్నెడు నూనె వస్తుంది. ఒక ప్రత్యక్షత అనగా దర్శనము అనగా విజన్, ఒక పాఠము, ఒక ఉపదేశము సంవత్సరముల తరబడి మనస్సును ఆలోచింపచేస్తున్న సందేహములకు జవాబులు మన దగ్గరకు రావాలంటే కూడా ఎంత వాక్యం బాగా పఠించాలి, చదివిన దానిని ధ్యానించాలి. ఎంత చదివి ధ్యానిస్తే ఒక చిన్న గిన్నెడు నూనె 100 గ్రాములకు ఒలివల గింజలు వేసినప్పుడు వచ్చినట్లుగా మనకు ఎంత అర్థమవుతుంది వాక్యము మనము పఠించినప్పుడు, చదివినది కానీ ధ్యానించినది కానీ. ఇంత వాక్యములో నలిగాం కాబట్టి, ప్రయాసపడ్డాం కాబట్టి దొరికింది అనేది కాదుగా నేను చెప్పే ఉద్దేశం. ప్రతి దానికి ఆయన కృప ఆధారము, రెండో ఆలోచన లేదు. కాకపోతే నలుగుతున్న ఒలివలున్నాయి, త్రొక్కబడుచున్న ద్రాక్షలున్నాయి, నూరబడుచున్న అంజూరపు పండ్లున్నాయి. అనగా దేవుడు మనకి ఏ విధంగా నేర్పించాలంటే ఒక్కొక్కసారి నలగగొడుతూ నేర్పిస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి త్రొక్కబడుచు నేర్పిస్తూ ఉంటాడు, ద్రాక్షల వలె నూరబడుచు అంజురపు పండ్ల వలె నేర్పిస్తూ ఉంటాడు. ఇది ఉపమాన అలంకారం. కానీ మనకి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది కదా, ప్రతిదీ కూడా ఉపమాన అలంకారములుగా మనకి దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములు. నిత్యము మనకు అర్థం కానిది సియోనులోని పాపులు అన్న మాట కొంచెం బాధ, దుఃఖం అనిపిస్తున్న మాట నిజము. మనము పాపులమే, కానీ సియోనులోని పాపులు ఉన్నారంటేనే కష్టమైన మాటగా ఉంది కదా. సియోనులో పాపులేమిటి అనే మాట లోతుగా ఆలోచిస్తే అసలు పాపం అనగానేమిటి అన్న ప్రశ్న వస్తుంది. పాపం అనగా ఆజ్ఞాతిక్రమమే పాపం. సకల దుర్నీతి, మూర్ఖుని యోచన, మేలైనది చేయని వానికి ఇలాంటి వాక్యములు ఎన్నో మనకి తెలుస్తూ ఉంటాయి కదా. సరిగ్గా ఈ వాక్యమ ప్రభు మాట్లాడుతున్నారు ఈ విషయం నుంచి. మేలైనది ఎరిగియో అలాగును చేయని వానికి అది పాపమగును. ఏమిటి మేలు? అది సియోనులో ఉన్న వారికి తెలుసునట. తెలిసి కూడా అలాగున చేయడం లేదని దేవుని బాధ. ఇప్పుడు వ్యభిచారం చేస్తే సియోనులో ఉండలేరు, విగ్రహారాధికులుగా సియోనులో ఉండలేరు. సియోనులో పాపులంటే సమర్పణలోనికి వచ్చాక కూడా ఇంకా వ్యభిచారము, విగ్రహారాధన, మద్యపానము ఈ తప్పులు చేస్తున్నారని కాదు, కానే కాదు. దాదాపు వారు ఆశీర్వాదములలో ఆనందించే దశలో దాటిపోయారు, వచ్చేసారు. ఇంకా ఎక్కువ ఆధ్యాత్మికంగా నలగొట్టబడుతున్నారు. వారు దేవునిని ఆరాధించే భక్తిలోకే వచ్చేశారు. ఇంకా ఇలాంటి భక్తి కలిగిన సియోను వాసులకు ఈ లోక సంబంధ ఆశలు, ఆనందాలు ఎక్కడ ఉంటాయి వారికి? కాకపోతే వారి మీద పాపంగా ఎంచబడుచున్నది ఏమిటి అని ప్రశ్న వస్తే వాక్యము చెబుతుంది, వారు మేలైనది తెలిసి కూడా చేయడం లేదంట. సియోనులో ఉన్న వారి పాపం ఏమనగా మేలుకరముగా లేరు ఇతరులకు వారు. అయితే స్వయముగా దేవుడే వారి మీద నేరము మోపుచున్నాడు. ఎందుకు మోపబడవలసి వచ్చింది అనగా సియోను వాసులు అంత భక్తి కలిగిన వారు కాబట్టి దేవునితో సహవాసం చేయాలని కోరుకుంటున్నారు. నిత్యము సహవాసము దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విషయము వారికి తెలుసు. కారణం భక్తిగా ప్రార్థనలతో దేవుని సన్నిధానంలో నిత్యము సహవాసంలో ఉండాలనే నిత్యము యేసుక్రీస్తు కాల్చుచున్నవాడని వారు కొంచెం దూరంగా ఉంటున్నారు ఈ విషయంలో మాత్రము. ఈ మండుచున్న అగ్నిలో నివసించవలసిన వారు, సహవాసము చేయవలసిన వారు సియోను వాసులే. ప్రేమగా ప్రాణములు కూడా క్రీస్తు కొరకు బలి ఇవ్వడానికి కూడా సిద్ధమే. కానీ క్రీస్తు ఏమంటున్నాడు? మీరు సియోను వాసులు కనుక మీరు బబులోనులో లేరు, లేక యెరూషలేముల అనుభవంలో దాటేశారు కదా. ఆశీర్వాదములలో ఆనందించే స్థాయి నుండి క్రీస్తుని ఆనందింపచేసే భక్తితో ప్రార్థనలు చేసే స్థాయికి, ఆ అనుభవంలోనికి వచ్చేశారు సియోను వాసులు. ఇంత స్థాయి భక్తి చేసి మీరు వాగ్దానములు చేసి యేసుక్రీస్తు మిమ్మలను స్వస్థపరచు యేసు, ఆశీర్వాదములనిచ్చు యేసుగా, ఇలాంటి యేసు కాదు కదా. దహించు యేసు కావాలి. ఎప్పుడు కావాలి? సహవాసం చేయడానికి కావాలి. ఈ దినములలో ఇంకా మనము దేవుణ్ణి స్వస్థపరిచే యేసుగా, ఆశీర్వాదం ఇచ్చే యేసుగా, అద్భుతములు చేసే యేసుగా మనము చూడడానికి లేదు. ఎందుకంటే
చాలా వేగముగా దినములు పరిగెడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి దహించు యేసు కావాలి. మనకి కూడా సహవాసము ఆయనతోటి చేసి ధ్యానించాలి, ఆయనతోటి నడవడానికి సిద్ధపడాలి. అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఈ దినాలలో. యెరూషలేము కుమార్తెలు అంటారు, మరీ అంత భక్తి చేయనక్కర్లేదని, యేసయ్య కాల్చుచున్నవాడు గనుక మేము దూరంగా ఉంటున్నామని అంటున్నారు. మనకందరికీ ప్రార్థన, వాక్యమెడల ఆసక్తి, స్తుతి, ఆరాధనలు ఉన్నాయి. స్తుతి గీతములతో దేవునిని మహిమపరుస్తూ సంతోషపరచుచున్నాము. మనకు దేవునికి సంతోషపరచుచున్నామని ఆనందము ఉన్నది. అయితే దేవుణ్ణి దినదినము పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాము. మన మార్గములలో తప్పులు లేకుండా జాగ్రత్త పడుచున్నాము. సాధ్యమైనంత వరకు అయినా కూడా పాపం మన మీద కూడా మోపుచున్నాడు. కారణము మేలు అని తెలిసి చేయడం లేదట మనము కూడా. మేలు ఏంటి? నిత్యము దేవునితో సహవాసము. ఆయన దహించు అగ్ని, నిత్యము కాలుతూ ఉన్న దేవుడు. ఎలాగూ సహవాసం చేయగలం మనం మాత్రం? మనము దేవునిలో ఎందుకు సహవాసం కోరుకుంటున్నాము? స్వస్థతలు, అద్భుతముల కొరకు సహవాసమా? లేక నిత్యము దేవుని సహవాసంలో ఉండడమా? దేవునితో సహవాసం ఎందుకు కోరుకుంటున్నామంటే, ఇతరులను బలపరచుటకు వాక్యము బోధిస్తూ సిలువ వేయబడిన యేసుని ప్రకటించి స్వస్థతలు, అద్భుతములు చేయడం లేదు. సిలువను మనము మోయాలి. సిలువ వేయబడిన క్రీస్తును ప్రజలకు చూపించాలి. సిలువ చెంతకు నడిపించాలి ప్రజలను. సిలువను ప్రేమతో హత్తుకోవాలి. అనగా శ్రమలలో క్రీస్తు సిలువ మోసినట్లు శ్రమలను మనము మోయాలి, భరించాలి. ప్రతి వారు కూడా దేవుని సన్నిధానంలోకి రావాలంటే ఎన్నో మనకు అవమానాలు జరిగినప్పుడు అవన్నీ కూడా భరించాలి. అందుకు క్రీస్తు అనే దహించు అగ్నితో సహవాసం ఉండాలి. యేసయ్య 3 మేకులతో సిలువలో బంధించాడు. ఎందుకు? ప్రజల విమోచన కొరకే కదా, మన పాప క్షమాపణకే కదా, రక్షణ ఇవ్వడానికే కదా, నిత్యత్వంలోనికి తీసుకెళ్ళడానికే కదా. పౌలు చెరసాలలో బంధింపబడ్డాడు. కారణము ప్రజల స్వాతంత్రము కలిగించడానికి. ఇది మనము ఇతరులకు రక్షణ కొరకు సిలువను మోయడమే దహించు అగ్నితో కాల్చుచున్న అగ్నితో సహవాసము చేయడం అనేది అర్థము. కాలుచున్నప్పటికీ సహవాసం చేయాలని ఎవరికి ఇష్టము అవుతుంది? పొద అగ్నితో కాలుతుంటే దూరముగా వెళ్ళిపోవాలని అనుకోలేదు మోషే. ఇంకా దగ్గరగా వెళ్ళి గమనిస్తున్నాడు. పొద కాలుతుంది కానీ పచ్చగానే ఉందని. ఆ పరిస్థితి చూసి దేవుడు చాలా మెచ్చుకున్నాడు. అమ్మో, దయ్యము, భూతమా అని పడవలోని వారందరూ అరుస్తున్నారు, భయపడ్డారు. కానీ పేతురు, ప్రభువా, నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు ధైర్యంతో, విశ్వాసంతో పేతురు. క్రీస్తు సంతోషంతో తన తాళపు చెవులు ఇచ్చాడు. నా బండ మీద సంఘము నీవు కట్టాలి అన్నాడు. నీవు రాఫా అన్నాడు. అలాంటి క్రీస్తు అనే కాల్చుచున్న వానితో సహవాసం చేయాలి. యోనాలాగా సముద్రంలో నన్ను పడేయండి అని క్రీస్తు కొరకు ధైర్యంగా ముందడుగు వేసినవాడు. అటువంటి వారు క్రీస్తుకు కావాలి. పడవలో వదిలివేసి క్రీస్తుని వెంబడించేవారు కావాలి. శిష్యులుగా మండుచున్న పొదను చూచి ఆ తట్టు నుండి ఈ తట్టుకు నడిచేవాడు కావాలి. అగ్నిగుండము ఎన్ని రెట్లు ఎక్కువగా చేసిన దూకడానికి సిద్ధపడిన శద్రక్, మేషక్, అబేద్నెగో అనువారు ఆ ముగ్గురు లాంటి వారు కావాలి. దహించు అగ్నితో సహవాసం చేస్తే అగ్నిలాంటి క్రీస్తు వారి పక్షమున ఉంటాడు. దహించు అగ్ని దేవుడు అగ్నిగుండంలోను కూడా రక్షించడానికి సామర్థ్యుడు. ఇదే కాల్చుచున్న అగ్నితో సహవాసము, సియోను అనుభవములు. సింహముల బోనులోనికి ధైర్యంగా వెళ్ళి సాహసం చేసే దానియేలు లాంటి వారు దహించు అగ్నితో సహవాసం చేసేవారు కావాలి. సియోనులో ఉన్న వారిని పాపులు అని ఎందుకు అన్నారంటే వారు పాపం చేయరు. కానీ దేవుడు దహించు అగ్ని కనుక ఆయనతో నిత్యము సహవాసంలో ఉండడానికి ఇష్టపడడం లేదు. ఎప్పుడు దహించు అగ్ని అయినా యేసయ్యతో సహవాసం చేస్తారంటే అనారోగ్యం వచ్చిన, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళకి ఇలాంటివి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. అద్భుత కార్యములు జరగాలి. యేసు అగ్నితో రోగంలో కాలిపోవాలని. దేవుడు కోరుకునే అనుభవంలోనికి సియోను వాసులు రావడం లేదు. ఎంతసేపు అద్భుతాల ఆశ్చర్యకారంలే కానీ దేవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితం కోరుకోవడం లేదు. దేవుడు కోరుకునే అనుభవం ఏమిటి? సహవాసం. ఎవరితో కోరుకుంటున్నాడు దేవుడు? తన పోలికలో, తన స్వరూపంలో, తన ఆత్మ ఆ పట్టి మనిషిలో ఊది తనతో సహవాసం చేయడం కొరకే కదా. భూమి మీద పాపం పెరిగిపోయి ఇష్టానుసారంగా తినుము, త్రాగుము, సుఖించుము అన్నట్లు ఉన్న ప్రత్యేక భక్తి చేసిన సహవాసం చేయడానికి
ఇష్టపడితే ఒక్క వ్యక్తి కోసము హానోకు లాంటి 300 రోజులు ప్రతిరోజు కూడా భూమి మీదకి ఆకాశం నుండి దిగి వచ్చినవాడు కదా యేసయ్య. దేవుడు సహవాసం కోరుకుంటున్నాడు, కానీ శాంతంగా ఉండడం లేదు. జనులను కోరుకుంటున్నాడు. కాబట్టి 3 రోజులు కొండ మీద వాక్యం బోధించి రొట్టె చేపలు అందరికీ పంచాడు. వారిని ఉపవాసంతో ఉండనీయలేదు. ఇలాంటి గొప్ప కార్యములు చేసి దహించు అగ్ని నిత్యము కాల్చుచున్న దహించు అగ్ని అన్నాడు. ఈ దహించు అగ్నితో సహవాసము పరిశుద్ధత ఉన్నవారికి సాధ్యం. కాల్చుచున్న వాడితో సహవాసము హృదయ శుద్ధీకరణ అనుభవమే. అందుకే అగ్నితో సహవాసం కోరుకోవాలి. పాపములు, చెడు ఆలోచనలు అన్నీ అగ్నిలో కాలిపోవాలి. హానోకు కుమార్తెలను కనుచు దేవునితో చల్లన్న పూట నడిచేవాడు దేవునితో. దేవుడు కూడా పరలోకపు దూతల సమూహము స్తుతిగానములను కూడా విడిచిపెట్టి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడు కూడా తండ్రిని విడిచిపెట్టి హానోకు గురించి ప్రతి దినము సాయంత్రం పూట చల్లపొట్టలో మాట్లాడడానికి, సంతోషంగా గడపడానికి వచ్చేవాడు దేవుడు. ప్రజలు 3 రోజుల నుండి వాక్యం విన్నారు, సంతోషంగా ఉన్నారు. మరి వారందరికీ భోజనం పెట్టండి అని శిష్యులకు చెప్పాడు. అయ్యో ప్రభువా, ఇక్కడ అసలు ఏమీ లేదు కదా కొండ మీద అని అన్నప్పుడు, మీరే భోజనం పెట్టాలని వారందరినీ కూర్చోబెట్టి వారికి 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేసి వారందరికీ కూడా భోజనం తృప్తిగా పెట్టి ఇంకా 12 గంపలు మిగిల్చినట్లుగా మనం చూస్తున్నాం.